కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు చంద్రబాబు లోకేష్లను సోషల్ మీడియాలో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్ అండర్ సెక్షన్ 350/3, 352, 351/4 సెక్షన్ల కింద సిఐ రమణయ్య అప్పట్లో కేసు నమోదు చేశారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలని 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. త్వరలో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా కొడాలి నాని కేసులపైనే చర్చ జరిగింది. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కొడాలి నాని ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్కు పరిమితమయ్యారు. ముంబైలో నానికి గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. పలు కేసుల విషయంలో కోర్టు కండిషన్ల మేరకు పోలీస్ స్టేషన్లకు వెళ్లి సంతకాలు చేస్తున్నారు. గుడివాడకు వచ్చిన సమయంలో పార్టీ నేతలను కలుస్తున్నారు. చాలా రోజులు జైల్లో ఉన్న వల్లభనేని వంశీ విడుదల తర్వాత వెళ్లి కలిశారు. ఇక ఇప్పుడు మరో కేసు తెర మీదకు వచ్చింది. 2024లో ఆంధ్ర యూనివర్సిటీ లా కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న అంజనప్రియ అనే విద్యార్థిని విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఆమె మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన సమయంలో కొడాలి నాని ప్రధాన ప్రతిపక్ష నేతలపైన అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను తీవ్రంగా దుర్భాషలాడారని అంజనప్రియ ఆరోపించారు. తీవ్రంగా దూషించిన విధానం నన్ను ఓ మహిళగా తీవ్రంగా బాధించింది అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును ఆధారంగా తీసుకుని అప్పట్లో పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్లు 353/2, 352, 351/4 కింద కేసు నమోదు చేశారు. సిఐ రమణయ్య ఈ కేసును రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుండగా తాజాగా పోలీసులు మరింత ముందడుగు వేశారు. విశాఖ పోలీసులు కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని నివాసానికి వెళ్లి 41 సిఆర్పిసి ప్రకారం నోటీసులు అందజేశారు. విచారణ కోసం హాజరు కావాల్సిందిగా స్పష్టంగా ఆదేశించారు. ఇక ఇప్పటికే పలు కేసులలో విచారణ ఎదుర్కొంటున్న కొడాలి నాని ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.